ఏపీలో ఇంధన సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. రాత్రి 7 గంటల కల్లా 90% పెట్రోల్ బంకుల్లో పరిస్థితి నార్మల్ అయింది. అర్ధరాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లో ఇంధనం సాఫీగా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల కనిపించిన వాహనాల రద్దీ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని బంకుల్లో ఫుల్ స్టాక్ ఉన్నట్లు సమాచారం. ఎక్కడా కొరత లేకుండా సరఫరా సాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంధన సరఫరా పూర్తిగా స్థిరపడిందని అధికారులు హామీ ఇస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంపత్. ఏపీలో ఏదైతే డీజిల్, పెట్రోల్ కొరత గత 2 రోజుల క్రితం అయితే కనుక పెద్ద ఎత్తున కొరత కనిపించినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఇక తాజాగా ఏదైతే ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, దీనికి సంబంధించి ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారుల నుంచి నివేదిక తీసుకురావడంతో ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా కూడా ఇటు సాధారణ పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపు అంటే ఆదివారం వరకు చూసుకున్నట్లయితే కనుక దాదాపు 50% వరకు ఈ పెట్రోల్, డీజిల్ అమ్మకాలు అనేది కూడా ఒక్కసారిగా పెరిగిపోవడం, అదేవిధంగా పెట్రోల్ బంకుల ముందు అయితే కనుక క్యూ లైన్ లో భారీ ఎత్తున అయితే కనుక దర్శనం అవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక వెహికల్ కి 200 నుంచి ఎక్కువ అయితే కనుక ఇటు విక్రయించేటువంటి పరిస్థితులు అయితే కనుక కనబట్టలేదు. ఎందుకంటే ఇటు 2 వీలర్ చూసుకున్నట్లయితే కనుక 200 రూపాయల పెట్రోల్ కావచ్చు, అదేవిధంగా ఇటు కార్లకు అయితే కనుక 4 వీలర్ కార్లకు అయితే 1000 రూపాయల పెట్రోల్, అదేవిధంగా డీజిల్ సైతం కూడా అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సాధారణ పరిస్థితికి అయితే వస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 2 రోజుల వరకు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు ట్యాంక్ ఫిల్లింగ్ చేసుకునేటువంటి నేపథ్యంలోనే ఇటు కొంతమేర అయితే కనుక అసౌకర్యాన్ని ఎదురైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఇటు ముంబై దగ్గర నుంచి వైజాగ్ వరకు ఎక్కడ పర్యటనలు ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి ఆర్టీజీఎస్ ద్వారా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులని పెట్రోల్, డీజిల్ కొరతపై కూడా సమీక్ష నిర్వహించడం, అదేవిధంగా అధికారులు సైతం రంగంలో దిగడం, ఇటు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, రెవెన్యూ, పోలీసులు సైతం కూడా ఇటు రంగంలోకి దిగడంతో ఇక్కడ పెట్రోల్ బంకు వద్ద పికెటింగ్ అనేది నిర్వహించడం, దీనికి సంబంధించి ప్రతి వాహనదారుడికి అయితే కనుక ఈ యొక్క పెట్రోల్ అందించే దిశగా అయితే కనుక అడుగులు వేసినటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ ఎట్టకేలకి అయితే కనుక సాధారణ స్థితికి వచ్చినటువంటి పరిస్థితులు. అయితే గత 2 రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే బ్లాక్ మార్కెట్ కి విక్రయించారో వారిపై అయితే కనుక ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి అంశాలు కూడా ఇటు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఈ యొక్క బ్లాక్ మార్కెట్ విక్రయిస్తున్నటువంటి పెట్రోల్ బంకులపై కూడా పూర్తి స్థాయిలో అయితే ఇంకా చర్యలు తీసుకోవడం, దానిపై కూడా ఇటు ఉన్నత అధికారులకు నివేదిక అనేది అందించడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు మొదట డీజిల్ కొరత ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క డీజిల్ కొరత సైతం కూడా ఇటు లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి చాలా వరకు ఇటు 90% అయితే కనుక ఈ యొక్క పెట్రోల్ సాధారణ స్థితికి వచ్చిందంటూ కూడా అధికారులు ఒక నివేదిక అనేది సీఎం చంద్రబాబు నాయుడుకి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక వీడియో రూపాన్ని అయితే కనుక ఇటు ఉన్నత అధికారులకు కూడా పంపించడం జరుగుతా ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.